హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జర్మన్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన మెర్సిడీస్ బెంజ్ వాళ్ళ నుంచి 2024 మెర్సిడీస్ AMG G63 పైన రేర్ ఎడిషన్ అయిన గ్రాండ్ ఎడిషన్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. ఈ గ్రాండ్ ఎడిషన్ అనేది కేవలం 1000 యూనిట్స్ మాత్రమే ఉంటాయి వరల్డ్ వైడ్గా చూస్తాను. అందులో మన ఇండియాలో కేవలం 25 యూనిట్స్ మాత్రమే సప్లై అయ్యాయి. గ్రాండ్ ఎడిషన్ అనేది మెర్సిడీస్ బెంజ్ వాళ్ళు ప్రామిస్ చేసినట్టుగా ఫస్ట్ ఎగ్జిస్టింగ్ మేబాక్ ఎస్ క్లాస్ AMG కస్టమర్స్ కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తానని చెప్పారు. AMG G63 అనేది మిడ్ సైజ్ లగ్జరీ SUVగా ఉంటుంది విత్ F4 మ్యాటిక్ ఫ్రంట్ ఇంజన్ 5 డోర్ ఆల్ వీల్ డ్రైవ్ కన్ఫిగరేషన్ గా. ఈ కార్ సిన్స్ 1979 నుంచి ఉంది. W463 ఫస్ట్ జనరేషన్ 1990 నుంచి 2018 వరకు నడిచింది. ఇది సెకండ్ జనరేషన్ 2018 నుంచి 2024 లేటెస్ట్ మోడల్ మనం చూస్తుంది. ఫస్ట్ లాంచ్ 14 Jan 2018 నార్త్ అమెరికా ఇంటర్నేషనల్ ఆటో షోలో చేశారు. AMG G63 అన్వీల్ అనేది 2018 జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోలో జరిగింది. కార్ యొక్క అసెంబ్లింగ్ ఓన్లీ ఆస్ట్రియాలో జరుగుతుంది. డిజైనర్ బ్లాజీ ఫాల్కజర్ డిజైన్ చేశాడు. బాడీ స్టైలింగ్ తో బాడీ ఆన్ ఫ్రేమ్ చాసిస్ ని యూజ్ చేస్తారు. 2022 వరకు మోర్ దెన్ 4 lakhs యూనిట్స్ సేల్ అయితే జస్ట్ 2023 3 years లో మనకు 2020 నుంచి సెకండ్ జనరేషన్ 5 lakhs ప్లస్ యూనిట్స్ మైల్ స్టోన్ రీచ్ అయిన G63 రేర్ బేస్డ్ 40-60 టార్క్ స్ప్లిట్ డిస్ట్రిబ్యూషన్ లో ఉంటుంది. AMG 63 అనేది AMG స్పెసిఫిక్ సస్పెన్షన్ వస్తుంది. లార్జ్ రేర్ బ్రేక్ క్యాలిపర్స్, పర్ఫరేటెడ్ డిస్క్, AMG స్పెసిఫిక్ ట్రాన్స్మిషన్ మోడ్స్ తో పాటు రేడియేటర్ గ్రిల్, ఫ్రేడ్ వీల్ ఆర్చర్స్, సైడ్ ఎగ్జాస్ట్ అండ్ AMG స్పెసిఫిక్ ఇంటీరియర్స్ తో వస్తాయి. ఆల్ న్యూ AMG G63 గ్రాండ్ ఎడిషన్ ఒక ధర గురించి మాట్లాడితే 4 కోట్ల రూపాయలు ఎక్స్ షోరూమ్ ఉంటే 5 కోట్ల వరకు ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్ గా ప్రైస్ అనేది వెళ్తుంది. కలర్ లో ఇది ఓన్లీ నైట్ బ్లాక్ మ్యాగ్నో విత్ గోల్డ్ గ్రాఫిక్స్ కలర్ అని అంటారు. స్పెసిఫిక్ గా గ్రాండ్ ఎడిషన్ లో మాత్రమే వస్తుంది. ఫ్రెండ్స్, నాకు తెలిసి ఇంకా ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా మీరు రివ్యూ స్టార్ట్ చేయమని అంటారు. నాకు కూడా వెయిట్ చేయాలని ఏ మాత్రం కూడా లేదు. బట్ దానికన్నా ముందు కొత్త వ్యూయర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ ప్లీజ్ వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసి అడుగుతుంది ఒకటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని అయితే ఇలాంటి రేర్ కంటెంట్ వీడియోస్ ఆటోమొబైల్ సంబంధించి మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఇప్పటి నుంచి. అండ్ ఫస్ట్ తెలుగు రివ్యూస్ తేవాలంటే అది ఓన్లీ బైకర్స్ బాయ్ తెలుగు వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టేసుకోండి. అండ్ కుదిరితే వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి రేర్ కంటెంట్ వీడియోస్ని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా కీస్ నుంచి చూస్తే మనకు గ్రాండ్ ఎడిషన్ సింపుల్ రెగ్యులర్ కీస్ లానే ఫ్రంట్ సైడ్ లాక్ అండ్ లాక్ మెర్సిడీస్ 3 star లోగో విత్ AMG బ్రాండింగ్. బ్యాక్ సైడ్ మనకు ఆఫ్టర్ బ్యాచ్ ఎంబలం చూడొచ్చు. సిల్వర్ మ్యాట్ ఫినిష్తో పాటు ప్రీమియం క్వాలిటీ కీస్ అనేవి ఉన్నాయి. సో వాకర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత డిజైన్స్ వైజ్గా పెద్దగా చేంజెస్ అబ్జర్వ్ చేయడానికి ఏం లేదు. జస్ట్ కాస్మెటిక్ చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేస్తాం ఈ గ్రాండ్ ఎడిషన్లో. ఫ్రంట్లో మనకు మెర్సిడీస్ 3 star లోగో ఉంది. గ్రిల్ పైన చూడొచ్చు విత్ గోల్డ్ ఫినిష్లో. అలాగే AMG స్పెసిఫిక్ రేడియేటర్ గ్రిల్ విత్ ఎయిర్ ఇంటేక్ ఉంది. AMG బ్యాచింగ్ ఫ్రంట్ వ్యూ కెమెరా లోగో పైన చూడొచ్చు. ఇంకా హెడ్ లైట్స్ వచ్చే వరకు ఆటో హ్యాండ్ ఫాలోయింగ్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఉంటాయి. LED హై పర్ఫార్మెన్స్ హెడ్ ల్యాంప్స్ అంట మెర్సిడీస్ బెంజ్ వాళ్ళ నుంచి. డార్క్ అండ్ హెడ్ ల్యాంప్స్ డిజైన్ రౌట్ ట్రెడిషనల్ విత్ DRS. హెడ్ లైట్ వాషర్స్ ఆఫ్ రోడింగ్ కార్ కాబట్టి. అలాగే ట్రెడిషనల్ AMG టర్న్ ఇండికేటర్స్ ఆన్ ద బోనెట్ పైన చూడొచ్చు మనకు ట్రెడిషనల్ డిజైన్స్. బాడీ కలర్ మ్యాట్ ఫినిష్ ఆఫ్ ఫ్రంట్ బంపర్స్ విత్ ఆప్టికల్ అండర్రేటెడ్ ప్రొటెక్షన్ ఫ్రంట్ అండ్ రేర్ బంపర్ విత్ గోల్డ్ ఫినిష్లో చూడొచ్చు. ర్యామ్ ఎయిర్ ఇంటేక్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి నెంబర్ ప్లేట్ పొజిషనింగ్ దగ్గర. అలాగే గోల్డ్ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు మనము కాస్మెటిక్ చేంజెస్లోను. ఫ్రంట్ బోనెట్ అనేది మనకు అప్రైట్ స్టాండ్స్ అనేది తీసుకొస్తుంది. బాక్సీ డిజైన్స్ ఉంటాయి. క్లామ్ షీల్డ్ బోనెట్. అలాగే బోనెట్ పైన చూస్తే మనకు ఆఫ్టర్ బ్యాచ్ ఎంబలం గోల్డ్ ఫినిష్గా చూడొచ్చు. ఇది ఓవరాల్గా ఫ్రంట్ ఎండ్ నుంచి చూస్తే. ఒక ఫ్రంట్లో మనకు హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ అనేవి చూడొచ్చు. మెర్సిడీస్ ఒరిజినల్ డబుల్ బ్లేడ్ వైపర్స్. అప్రైట్ ఫ్రంట్ విండ్ షీల్డ్ గ్లాస్ ఏరియా. ADASలో మనకు ఓన్లీ బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ జనరేషన్ నుంచి ADAS ఫంక్షన్స్ అనేవి ప్lenty రాబోతున్నాయి మనకు. టిల్టెడ్ గ్లాసెస్. ఇంకా AMG G63 డైమెన్షన్స్లో ఆల్మోస్ట్ 5 meter లెంత్, 1.93 meter బ్రెత్, 1.98 meter హైట్, 2.89 meter ఆఫ్ లాంగ్ వీల్ బేస్ వస్తుంది. ఆల్మోస్ట్ 3 meter. 238 స్టాండర్డ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంటుంది ఈ కార్లో. 2.5 ton కార్ వెయిట్ ఉంటే 3.2 ton గ్రాస్ వెయిట్ వరకు వస్తుంది. 13.5 టర్నింగ్ రేడియస్ అనేది ఉంటుంది మీటర్స్. ఇంకా మెయిన్ సైడ్ ప్రొఫైల్ నుంచి మేజర్ అప్డేట్ ఏంటంటే 22 inches గోల్డ్ మల్టీ స్పోక్ అలాయ్ లైట్ అలాయ్స్ అనేవి చూడొచ్చు. పెరిలీ టైర్స్ తీసుకున్నారు మనకు. ట్యూబ్లెస్ రేడియల్ షార్టర్ సెక్షన్ 295/40 22 inches AMG అలాయ్స్ అనేవి చూడొచ్చు. అలాగే ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ విత్ AMG రెడ్ బ్రేక్ క్యాలిపర్ కంపెనీ పెయింటెడ్గా వస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ సేమ్ యాజ్ ఫ్రంట్ అండ్ AMG రైట్ కంట్రోల్ సస్పెన్షన్ ఇండిపెండెంట్ డబుల్ ఫిష్ బోన్తో పాటు
ఎయిర్ సస్పెన్షన్, రైడ్ హైట్ అడ్జస్ట్, ఆఫ్ రోడింగ్ తగ్గట్టుగా. సైడ్స్ నుంచి మనకు మేజర్గా ఏఎంజీ స్పెసిఫిక్ G63 బెల్ట్ లైన్ అక్రాస్ ద డోర్స్ నుంచి చూడొచ్చు. V8 బై టర్బో అండ్ ఏఎంజీ ఎంబలమ్స్ గోల్డ్ ఫినిష్లో చేశారు మన గ్రాండ్ ఎడిషన్లో. అలాగే సైడ్స్ నుంచి మనకు సేమ్ బాడీ కలర్, అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ హీటెడ్ అండ్ ఎల్ఈడి బ్లింకర్స్, 360 కెమెరాస్తో పాటు గోల్డ్ స్ట్రైప్స్ అనేవి చూడొచ్చు మనకు గ్రాండ్ ఎడిషన్ స్పెషల్ కాస్మెటిక్. బాక్సీస్ సైడ్ విండో గ్లాస్ ఏరియా అనేది సేమ్. రేర్ విండో గ్లాస్లో మనకు ఇంటిగ్రేటెడ్ యాంటీనా కూడా చూడొచ్చు. అలాగే వాటర్ ట్రెడ్స్ ఆన్ ద రూఫ్ టాప్, ప్లెయిన్ రూఫ్. సైడ్స్ నుంచి మన గ్రాండ్ ఎడిషన్ ఇలా కనిపిస్తుంది ఏఎంజీ G63ది. ఫ్లేడ్ బల్కీ వీల్ ఆర్చెస్ అండ్ ఈ 22 ఇంచెస్ టైర్స్ ఎలా అనిపిస్తున్నాయి గోల్డ్ ఫినిష్లో కామెంట్ చేయండి. విత్ మెర్సిడీస్ 3 స్టార్ లోగో కూడా గోల్డ్ ఫినిష్లో. స్కార్పియన్ 0 టైర్స్ పెరలి సేమ్ 22 ఇంచెస్ సేమ్ సెక్షన్. రెడ్ బ్రేక్ క్యాలిపర్, రేర్ కూడా లార్జర్ బ్రేక్ క్యాలిపర్ వస్తుంది స్పెసిఫిక్ ఏఎంజీలో. ఇంకా రేర్ సస్పెన్షన్ వచ్చేసి మనకు కాయిల్ స్ప్రింగ్ ప్లస్ రిజిడ్ యాక్సిల్ రైడ్ హైడ్ అడ్జస్ట్తో ఏఎంజీ రైడ్ కంట్రోల్ సస్పెన్షన్ అనేది ఉంటుంది. అండర్ బాడీ నుంచి చూడొచ్చు సస్పెన్షన్ ఎలా ఉందో. అలాగే మీకు రేర్ యాక్సిల్, ఫ్యూయల్ ట్యాంక్స్ కూడా చూడొచ్చు అండర్ బాడీ నుంచి. టోయింగ్ హుక్తో పాటు స్టాండర్డ్గా మడ్ ఫ్లిప్స్ కూడా ఒరిజినల్ మెర్సిడీస్ నుంచి వస్తున్నాయి యాక్సెసరైజ్లో. అలాగే మనకు రగడ్ డోర్ హ్యాండిల్స్ అనేవి చూడొచ్చు, ట్రెడిషనల్ డిజైన్ ఆఫ్ ఏఎంజీ G63. సైడ్లో మనకు మెయిన్గా మ్యాగ్నో గోల్డ్ గ్రాఫిక్స్ కలారా డిజైన్స్తో మనకు చూడొచ్చు. అలాగే సైడ్ ఫుట్ స్టెప్ స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుంది. ఇంకో ట్రెడిషనల్ డిజైన్లో సైడ్ అండర్ బాడీ ఎగ్జాస్ట్ అనేది చూడొచ్చు స్పెసిఫిక్ ఏఎంజీ G63లోనే వస్తుంది. ఎగ్జాస్ట్ నోట్ కూడా కుదిరితే వీడియో ఎండింగ్లో కనిపిస్తుంది మీకు ఇది సైడ్ ప్రొఫైల్. ఒరిజినల్లీ ఈ జీ వ్యాగన్ అనేది మనకు మిలిటరీ ఆపరేషన్ ఆఫ్ రోడర్ కోసం డెవలప్ చేశారు. జీ వ్యాగన్ని ఆల్సో పంచ్ జీ అంటుండే వేరియస్ మార్కెట్స్లో అంటిల్ 2000 వరకు జీ క్యాబ్రెట్ అని కూడా. ఆల్సో W464 రీప్లేస్ టు 63K అండ్ ప్రజెంట్ 2022 మోడల్ మనం చూస్తుంది. సో ఇంతకుముందు 3 లీటర్ గేర్ బాక్స్ విత్ ఎక్స్ట్రా ఇంటీరియర్స్ రీప్లేస్ చేసి న్యూ G500 ఫ్రమ్ 500 ఫర్ 2020 నుంచి M176 V8 4 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తీసుకొచ్చారు. ఆల్సో ఏఎంజీ G63 అనేది ప్లెంటీ ఆఫ్ ఎడిషన్స్ ఉన్నాయి, లైక్ స్పెషల్ ఎడిషన్స్, ట్రైల్ ప్యాక్, రెట్రో క్లాసిక్, మ్యానుఫ్యాక్చర్ ట్రిమ్స్ కూడా ఉన్నాయి. అప్కమింగ్ ఈక్యూజీ ఎలక్ట్రానిక్ G63 రాబోతుంది 108 kW బ్యాటరీ ప్యాక్తో. నెక్స్ట్ ఇయర్ మన ఛానల్లో రివ్యూ ఉండబోతుంది. స్టేట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని. అది 4MATIC ఈక్యూజీ 560 అండ్ 580 వర్షన్స్లో వస్తుంది. ప్రజెంట్ ఉన్న ఏఎంజీ G63 ప్రజెంట్ అయితే ఎండ్ అయిపోతుంది 2024 ఎండింగ్ వరకు. నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్ అనేది మోర్ ఏరోడైనమిక్స్ అండ్ లో ఫ్యూయల్ కన్సెప్షన్ ఈక్యూజీ కాంపాక్ట్ కార్గా రాబోతుంది, మేబీ హైబ్రిడ్ వర్షన్లో కూడా. మరి రండి ఫ్రెండ్స్, ఏమాత్రం ఆలోచన చేయకుండా ఒకసారి మనం గ్రాండ్ ఎడిషన్ ఒక రేర్ ప్రొఫైల్ నుంచి చూస్తే మెయిన్లీ మనకు మ్యాంగో గోల్డ్ స్పేర్ వీల్ రింగ్ అనేది చూడొచ్చు. 3 స్టార్ లోగో ఉంది. స్పేర్ వీల్ కవర్ పైన కూడా గోల్డ్ ఫినిష్ కాస్మెటిక్లో చేశారు. స్పేర్ వీల్ అనేది ఫుల్ సైజ్ విత్ అలాయ్తో పాటు వస్తుంది, ఇక్కడ కూడా కాస్ట్ కటింగ్ చేయకుండా, విచ్ ఈస్ రియల్లీ గ్రేట్. అండ్ బాక్సీ డిజైన్స్. లెఫ్ట్ సైడ్లో మనకు ఏఎంజీ బ్యాచింగ్స్ అనే గోల్డ్ ఫినిష్లో చూడొచ్చు గ్రాండ్ ఎడిషన్కి. అలాగే మనకు టైల్ ల్యాంప్స్ కూడా ట్రెడిషనల్ డిజైన్ ఫుల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు, క్లాంప్స్ టైల్ గేట్వి. అలాగే రేర్ బాడీ కలర్ బంపర్, రిఫ్లెక్టర్స్, పార్కింగ్ సెన్సర్స్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్గా చూడవచ్చు, 6 పార్కింగ్ సెన్సర్స్. ఇది వచ్చేసి మనకు ఆప్టికల్ అండర్ ప్రొటెక్టెడ్ రేర్ బంపర్, ఎల్ఈడి నంబర్ ప్లేట్ లైట్స్. రివర్స్ కెమెరా అనేది లేదని కంగారు పడకండి, ఇక్కడ నుంచి రివర్స్ చేసేటప్పుడు పాపప్ అనేది అవుతుంది ఆటోమేటిక్గా నీట్ లుక్ కోసం. అండర్ బాడీ నుంచి ఇలా ఉంటుంది. అలాగే రైట్ సైడ్లో మనకు G63 బ్యాచింగ్స్ కూడా గోల్డ్ ఫినిష్లో చూడొచ్చు. ఈ కార్ 5 డోర్తో కౌంట్ చేసాం కాబట్టి 5 డోర్ కన్ఫిగరేషన్ రేర్ డోర్కి. అండ్ బాక్సీ రేర్ విండ్షీల్డ్ విత్ వైపర్, వాషర్ అండ్ డిఫాగర్తో పాటు హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్. మరి ఒకసారి బూట్ స్పేస్ చూద్దాం G63ది. సో ఫస్ట్లీ వెహికల్ని అయితే అన్లాక్ చేద్దాము. తర్వాత రేర్ డోర్ హ్యాండిల్ ట్రెడిషనల్ రగడ్ లుక్స్కో. సో ఇలా డోర్ హ్యాండిల్ ఓపెన్ అవుతుంది. సైడ్ వే ట్రెడిషనల్ డిజైన్గా చూడొచ్చు డోర్ ఓపెనింగ్ టెయిల్ గేట్. ముందుగా బూట్ స్పేస్ అనేది ఇందులో 480 లీటర్స్ ఆఫ్ స్టాండర్డ్ బూట్ స్పేస్ అనేది వస్తుంది. 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ విత్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ ఈజీగా ఫిట్ అవుతాయి ఈ బూట్లోను. సో డీసెంట్ స్టోరేజ్ స్పేస్. పార్సల్ ట్రే కూడా వస్తుంది విత్ రిటర్నబుల్ పార్సల్ ట్రే. అలాగే మనకు బూట్లో చూసినట్టయితే ఇది ఏఎంజీ స్పెసిఫిక్ యాక్సెసరీస్ కస్టమర్ పర్చేస్ చేశారు, గ్రేట్. అలాగే మనకి లెఫ్ట్ సైడ్లో స్పీకర్, సబ్వూఫర్, మ్యాగజైన్ హోల్డర్. అలాగే మనకు ఎక్స్ట్రా యాక్సెసరీస్, ఫస్ట్ ఎయిడ్ కిట్,
ఎయిట్ పిల్లోస్. రైట్ సైడ్ కూడా మనకు బోత్ సైడ్ ఎల్ఈడి లైట్స్ అనేవి చూడొచ్చు విత్ పార్సల్ ట్రే హోల్డర్తో పాటు. సో ఆల్సో ఇక్కడ మనకు ఒక 12 వోల్ట్స్ పవర్ సాకెట్ కూడా ఆఫర్ అనేది చేస్తున్నారు బూట్లో. అండ్ రేర్ నుంచి గ్లాసెస్లోనే మనకి ఇంటిగ్రేటెడ్ యాంటీనా అనేది చూడొచ్చు. బ్లాక్ రూఫ్ టాప్తో పాటు బ్లాక్ ఇంటీరియర్స్ అనేవి ఉంటాయి. 40-20-40 స్ప్లిట్ సీట్స్. ఆల్సో లగేజ్ హుక్స్ టైప్. దాంతోపాటు ఇక్కడ మనకు హోల్డర్స్తో పాటు సూట్ హుక్ హ్యాంగర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బోత్ ద సైడ్స్. ఇంకా టెయిల్ గేట్లో మనకు బాక్సీ డిజైన్ వైడర్ ఓపెనింగ్ ఉంది సైడ్ వేగా. అలాగే సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ అల్కంటారా. ఇది బ్లాక్ ఎడిషన్ నెక్స్ట్ మన ఛానల్ రాబోతుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా సాఫ్ట్ లెదర్ అల్కంటారా ట్రీట్మెంట్. అండ్ ఇది మెయిన్ కార్బన్ ఎడిషన్తో పాటు గోల్డ్ స్టిచెస్ అని స్పెషల్గా వస్తాయి మన గ్రాండ్ ఎడిషన్లో. సో ఫుల్ సైజ్ పేర్ వీల్ అలాయ్తో పాటు మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. వైపర్ కూడా ఇలాగ ఉంటుంది రేర్ నుంచి వచ్చేసి ఓవరాల్గా. రండి క్లోజ్ చేసేద్దాం. ఇంకా ప్రాపర్ టచ్ సౌండ్తో రగెడ్నెస్ అనేది డెఫినెట్గా ఫీల్ అవుతాం. రైట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ అనేది చూడొచ్చు. ఆల్మోస్ట్ 96 to 100 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది ఈ కార్లీ. అలాగే ప్యాకేజెస్లో ప్లెంటీ ఆఫ్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. నైట్ ప్యాకేజెస్ ఇందాక మీరు చూపెట్టిన కార్ నెక్స్ట్ రివ్యూ వస్తుంది. స్లెత్ ప్యాకేజ్ కూడా ఉంది. మ్యానుఫ్యాక్చరర్ ఉంది. అండ్ మ్యాగ్నో ఎడిషన్ మీరు చూస్తుంది ఇప్పుడు గ్రాండ్ ఎడిషన్ అంటాము. వారంటీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ఆర్ 3 years స్టాండర్డ్ వారంటీ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ కార్ యొక్క ప్రాపర్ కాంపిటీషన్ మనకు జీప్ వ్రాంగ్లర్ అండ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ అయితే వస్తుంది. రెండు కార్ల యొక్క లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఈ కార్ హై స్ట్రెంత్ స్టీల్ అండ్ అల్ట్రా హై స్ట్రెంత్ విత్ అల్యూమినియంస్తో బిల్డ్ అనేది అవుతుంది. ఆల్సో జీ క్లాస్ అనేది యూరో ఎన్క్యాప్ నుంచి 5 out of 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అనేది గెలుచుకుంది. రెండు ఫ్రెండ్స్ ఇంకా ఏమాత్రం ఆలోచించి ఇక్కడ ఇంటీరియర్కి వెళ్ళిపోదాం. ఇంకా ఓల్డ్ స్కూల్ లాక్ సిస్టమ్ డోర్ హ్యాండిల్స్ అనేది చూడవచ్చు. మనకు ఒక ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే మనకు ఆల్ బ్లాక్ ఇంటీరియర్ విత్ మ్యాగ్నో గోల్డ్ ఇంటీరియర్స్ అనేవి చూడవచ్చు. ఇన్సర్ట్స్ హైలైట్స్తో పాటు డోర్స్ నుంచి వైడర్ డోర్స్ ఓపెనింగ్గా ఉన్నాయి. డీసెంట్ బాక్సీ గ్లాస్ ఏరియా టిల్టెడ్. సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఆన్ ద డోర్ ఇంటీరియర్ ప్యానెల్స్. అల్కంటారా విత్ సాఫ్టర్ లెదర్ ఫినిష్తో పాటు కార్బన్ ఫైబర్ విత్ గోల్డెన్ థ్రెడ్స్ ఇన్సర్ట్స్ అనేవి చూడవచ్చు మనకు స్పెషల్ ఎడిషన్కి. సిల్వర్ మెటాలిక్ డోర్ హ్యాండిల్. బర్మస్టర్ 12 స్పీకర్స్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్. 15 స్పీకర్స్ ఆప్షన్ కూడా ఉంది. రేర్ వెంటిలేటెడ్ సీట్స్. పవర్ విండోస్. సాఫ్ట్ టచ్ డోర్ హ్యాండిల్స్. సాఫ్ట్ టచ్ డోర్ ప్యాడ్స్. ఓల్డ్ స్కూల్ లాక్ సిస్టమ్. అలాగే పాకెట్ స్టోరేజ్ స్పేసెస్ అండ్ డోర్ ఓపెనింగ్ లైట్స్. ఏఎంజీ ఎంట్రీ స్కఫ్ ప్లేట్స్తో పాటు హుక్స్ కూడా చూడొచ్చు. ఇంకా సీట్స్ వచ్చేసి మనకి ఇవి బ్లాక్ నాపా లెదర్ అపాలస్టీ సీట్ కవర్స్ విత్ కాంట్రాస్టింగ్ గోల్డ్ స్టిచ్చింగ్స్తో పాటు చూడొచ్చు స్పెషల్లీ ఈ ఎడిషన్కి. ఆల్సో గోల్డ్ సీట్ బెల్ట్స్ కూడా మనకి గ్రాండ్ ఎడిషన్లో స్పెషల్ హైలైట్స్కి అయితే నుంచుంటాయి. సో ఇంకా రండి ఫ్రెండ్స్ ఒకసారి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటీరియర్లోకి స్టెప్ అయినాయి. కంఫర్ట్ ఏమైనా చేంజెస్ అయిందేమో ఒకసారి చూద్దాం. ఇంకా డీసెంట్ అండ్ అయితే సపోర్ట్ విత్ డీసెంట్ నీ రూమ్ అనేది చూడవచ్చు. స్కూప్డ్ అవుట్ సీట్స్ విత్ మ్యాగజిన్ హోల్డర్స్. అలాగే మనకు రేర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ అడిషనల్ ప్యాకేజెస్ యాక్సెసరీస్లో కూడా పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ నీ రూమ్. ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్ అయితే ఉంది. నా హైట్ 5.7కి. సాఫ్ట్ టచ్ రూఫ్ లైనింగ్ అనేది చూడొచ్చు. మైక్రో ఫైబర్ క్లాత్ యూజ్ చేశారు విత్ లెదర్ హోల్డర్స్. ఫోల్డబుల్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్. హుక్స్ సూట్ హుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బ్లాక్ రూఫ్ లైనింగ్లో. ఈ కార్లో మనకు సింపుల్ స్మాలర్ సైజ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అనేది వస్తుంది మూన్ రూఫ్ మాన్యువల్ క్లోజ్తో. సో ఆల్ ది 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేవి ఉన్నాయి విత్ గోల్డెన్ సీట్ బెల్ట్స్, గోల్డెన్ స్టిచ్చింగ్స్. సెంటర్ ఆర్మ్ రెస్ట్లో ట్విన్ కప్ హోల్డర్స్ విత్ కీ హోల్డర్తో పాటు. సో నాపా లెదరెట్ ప్రాపర్ అపాలస్టీ సీట్ కవర్స్ సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ విత్ గోల్డ్ స్టిచెస్ చాలా బాగున్నాయి ప్రీమియంనెస్. ఐసోఫిక్ చేల్సీస్ మౌంట్. 3 passenger కంఫర్టబుల్లీ లాంగ్ డ్రైవ్స్ కూడా వెళ్ళొచ్చు ఈ కార్లో. రేర్ ఏసీ వెంట్స్ కూడా డెడికేటెడ్ విత్ ఆన్ అండ్ ఆఫ్ ఇలా చేసుకోవాలి. థర్బోట్రానిక్ 3-zone ఆటో క్లైమేట్ కంట్రోల్ డిజిటల్ డిస్ప్లే. ఇక్కడ యాష్ ట్రే, యూఎస్బీ పోర్ట్ అండ్ సిగరెట్ లైటర్ కూడా ఆఫర్ అనేది చేస్తున్నారు జర్మన్ కార్స్ రేర్ ప్యాసింజర్లో. సో చాలా లైట్గా వచ్చింది ఆర్బిల్ డ్రైవ్ అయినప్పటికీ. డాష్ వచ్చేసి గ్రాండ్ ఎడిషన్ ఇలాగ ఉంటుంది. AMG G63 హైట్ అడ్జస్టబుల్ బీ పిల్లర్ మౌంటెడ్ సీట్ బెల్ట్స్ విత్ బీ పిల్లర్ ఏసీ వెంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ కార్లో టోటల్ 9 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి. సో ప్రాపర్ సేఫ్టీతో ఉంటుంది ఈ కార్ అనేది బిల్డ్ క్వాలిటీలో కూడాను. ఇది ఓవరాల్గా రేర్ సీట్స్ ఒక కంఫర్ట్ కీ ఫీచర్స్ గురించి మాట్లాడితే. ఈ కార్ యొక్క డోర్స్ అనేవి ప్రాపర్ టచ్ సౌండ్తో రావాలి. ఇలా సాఫ్ట్ క్లోజ్ డోర్స్ అనేవి ఉండవు అదర్ మెర్సిడీస్ లాగా. ఇలా హార్డ్గా వేస్తేనే పడతాయి ఈ కార్కి. అండ్ హై స్ట్రెంత్ స్టీల్ని యూజ్ చేశారు. రెండు ఒకసారి ప్యాసింజర్ సైడ్ నుంచి ఫ్రంట్ చూద్దాం. సో ఫస్ట్ లుక్ ఫ్రంట్ డాష్ డిజైన్ అనేది ఇలాగ ఉంటుంది. ఆల్ బ్లాక్ ఇంటీరియర్ విత్ మ్యాగ్నో గోల్డ్ ఇంటీరియర్స్. ఫ్రంట్ సీట్స్ అయితే ఎక్స్ట్రీమ్ కంఫర్టబుల్గా ఉంటాయి మనకి లాంగ్ డ్రైవ్స్కి. డోర్స్ కూడా వైడర్ డోర్స్గా ఉంటాయి ఓపెనింగ్ అనేది.
సాఫ్ట్ టచ్ మెటీరియల్, గోల్డ్ స్టిచింగ్ హైలైట్స్. ఇక్కడ మనకు ఎలక్ట్రికలీ మల్టిపుల్ వే అడ్జస్టబుల్ 3 మెమరీ ఫంక్షన్ ఫ్రంట్ సీట్స్, హీటెడ్, వెంటిలేటెడ్, లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్, పియానో బ్లాక్ ఫినిష్లో చూడొచ్చు. అలాగే కార్బన్ ఫైబర్ విత్ గోల్డ్ థ్రెడింగ్స్, బర్మిస్టర్ స్పీకర్స్, 15 సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ వస్తాయి. ఇందులో మనకు బర్మిస్టర్స్వి స్పీకర్స్ అండ్ ట్విటర్స్, ఏఎంజీ స్కఫ్ ప్లేట్. ఫ్రంట్ సీట్స్ అయితే చాలా చాలా కంఫర్టబుల్ ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం ఏఎంజీ G63 ఫ్రంట్ సీట్స్ అనేవి. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, ఏఎంజీ లోగో బ్రాండింగ్ ఎంబలమ్స్ కూడా గోల్డ్ ఫినిష్ హైలైట్స్లో చూడొచ్చు, గోల్డ్ స్టిచింగ్స్ గ్రాండ్ ఎడిషన్లో. డాష్లో మనకు ఏసీ వెంట్స్ సేమ్. అండ్ మళ్ళీ మెయిన్గా ఇక్కడ మనకు కార్బన్ ఫైబర్ కాపర్ థ్రెడ్స్తో పాటు హై క్వాలిటీ బెజెండో గ్రాండ్ ఎడిషన్ బ్రాండింగ్ చూడొచ్చు. లాకబుల్ గ్లో బాక్స్ ఉంది, డీసెంట్ స్టోరేజ్ స్పేస్, కూలింగ్ ఫంక్షన్ అండ్ లైట్ ఫంక్షన్ కూడా ఉంది. గోల్డ్ స్టిచెస్, ఏఎంజీ బ్రాండింగ్ అండ్ ట్విటర్స్, బర్మిస్టర్, సాఫ్ట్ టచ్ డాష్ డిజైన్స్తో పాటు. అండ్ ఆల్సో మనకు డోర్ మ్యాట్స్ కూడా బ్లాక్ విత్ గోల్డ్ స్టిచింగ్స్ వస్తాయి ఈ కార్కి. ఇంకా ఏఎంజీ G63 గ్రాండ్ ఎడిషన్ ఒక సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే 9 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఉంటాయి. ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, పవర్ డోర్ లాక్స్, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ అజర్ వార్నింగ్, సైడ్ ఇంపాక్ట్ బీమ్, ఫ్రంట్ ఇంపాక్ట్ బీమ్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ పేజింగ్ మానిటరింగ్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ఇంజన్ ఇంబాజిలైజర్, క్రాష్ సెన్సార్, సెంట్రల్ మౌంటెడ్ ఫ్యూయల్ ట్యాంక్, అలాగే క్లచ్ లాక్, ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ థీఫ్ డివైజెస్, యాంటీ పించ్ పవర్ విండో డ్రైవర్ సైడ్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్డ్ సీట్ మౌంట్, ప్రీ టెన్షన్ ఫోర్స్ లిమిటెడ్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్, హిల్ డీసెంట్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ అండ్ 360 కెమెరాస్ అనేవి చూడొచ్చు విత్ లేన్ వాచ్ కెమెరా. అడాస్ ఫంక్షన్స్ లైక్ లేన్ వాచ్ కెమెరా అండ్ బ్లైండ్ స్పాట్ మానిటర్ లాంటివి అడాస్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ కార్ హై స్ట్రెంత్ స్టీల్ అండ్ అల్ట్రా హై స్ట్రెంత్ స్టీల్ విత్ అల్యూమినియంస్తో యూజ్ చేశారు. యూరో ఎన్క్యాప్ నుంచి 5/5 స్టార్ రేటింగ్ కూడా గెలుచుకుంది. దీంతోపాటు మనకు పార్క్ అసిస్ట్లో పార్కట్రానిక్ యాక్టివ్ పార్కింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ కూడా వస్తుంది. ఇంకా రండి ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ డాష్ చూడొచ్చు. మనకు మల్టీ ఫంక్షనల్ ఏఎంజీ పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ స్టీరింగ్ వీల్ నాపా లేదా 3 స్పోక్ చూడొచ్చు. డోర్స్ నుంచి సేమ్ డిజైన్స్. ఇక్కడ ఆల్ 4 పవర్ విండోస్, చైల్డ్ లాక్, లాక్ అండ్ అన్లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్విఎం సీటెడ్ కంట్రోల్స్. అలాగే మనకి ఇక్కడ చూస్తే ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ 14 వే ఆఫ్ డ్రైవర్ సీట్ విత్ 3 మెమరీ ఫంక్షన్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్, లాక్ అండ్ అన్లాక్ కంట్రోల్స్, స్కఫ్ ప్లేట్ ఇల్యూమినేషన్. ఫ్రంట్ సీట్స్ అనేవి హీటెడ్, వెంటిలేటెడ్ రెండు కూడా ఉన్నాయి. ఇంకా ఫైర్ ఎగ్జిస్టింగ్ మిషన్, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, సెంటర్ కన్సోల్, ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ స్టీరింగ్, ఏసీ వెంట్స్. అండ్ ఇక్కడ మనకు లేన్ వాచ్ కెమెరా విత్ పార్కింగ్ సెన్సార్స్, ఆటో హెడ్ ల్యాంప్స్ ఫంక్షన్ కంట్రోల్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్లో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా మనకు ఇక్కడే ఉంటుంది. ఎయిర్ బ్యాగ్స్ అండ్ ఆల్సో ఇక్కడ అల్యూమినియం పెడల్స్ అనేవి చూడొచ్చు, ఏఎంజీ స్పెసిఫిక్. సో రండి ఒకసారి మనం లోపల స్టెబిన్ అయిపోయి మిగతా టెక్ కనెక్ట్ ఫీచర్స్, కీ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ ఏమున్నాయి చూద్దాము. ఫస్ట్ లుక్ డాష్ డిజైన్ అయితే మనకు ఇలాగైతే కనిపిస్తుంటుంది. ముందుగా వెహికల్ని స్టార్ట్ చేయగానే మనకు సో ఏఎంజీ వెల్కమ్ తో ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ ఆన్ ద ఇన్ఫర్టైన్మెంట్ అండ్ ఫుల్ స్వైప్ ఆన్ ద క్లస్టర్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్తో వెల్కమ్ చెప్తుంది. నా కమింగ్ టు టెక్ ఫీచర్స్ నుంచి చూస్తే 12.3 ఇంచ్ ఎల్సీడీ మల్టీమీడియా టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ వస్తుంది కార్కి. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, బ్లూటూత్తో పాటు మైక్రో లింక్ ఉంది. మెర్సిడీస్ బెంజ్ నావిగేషన్ ఆన్ బోర్డ్, వాయిస్ కమాండ్స్, టచ్ ప్యాడ్, వాయిస్ అసోసియేషన్ నావిగేషన్తో పాటు సీట్స్, క్లైమేట్ కంట్రోల్, డైనమిక్ సెలెక్ట్, అలాగే అసిస్టెన్స్ కానివ్వండి, కన్సెప్షన్స్ ఉన్నాయి. అలాగే కంఫర్ట్, లైట్ సెట్టింగ్స్, వెహికల్ సెట్టింగ్స్, ఓనర్స్ మాన్యువల్ అన్నీ మీరు గ్రాఫిక్స్ వైజ్గా చూడొచ్చు. కంటిన్యూగా హోమ్ పేజ్లో కనుక వెళ్ళినట్టయితే మనకు వెహికల్ సెట్టింగ్స్, సిస్టమ్ సెట్టింగ్స్లో ఒకసారి వెళ్ళినట్టయితే డిస్ప్లే అండ్ స్టైల్స్, ఇన్పుట్, ఆడియో, కనెక్టివిటీ, బ్లూటూత్ డివైజెస్, కమాండ్ టచెస్, టైమ్ అండ్ డేట్, లాంగ్వేజ్, యూనిట్, పర్సనలైజేషన్, సాఫ్ట్వేర్ అప్డేట్, పిన్ ప్రొటెక్షన్, రీసెట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే మనము ఒకసారి బ్యాక్ వచ్చేసినట్టయితేను సో ఇందులో మనకు కనెక్టివిటీస్ ఉన్నాయి. మెర్సిడీస్, టెలిఫోన్, మీడియా, రేడియో, నావిగేషన్స్ అన్నీ కూడా చూడవచ్చు. టైం కూడా చూపిస్తుంది డిస్ప్లేలోను. అలాగే సీట్ సెట్టింగ్స్లో మసాజెస్ ఉన్నాయి, ఎనర్జరైజింగ్, కన్సెప్షన్స్, అంబియన్ లైటింగ్స్ ఉన్నాయి, టూయింగ్ ఆన్ అండ్ ఆఫ్, పిఓఐస్ కానివ్వండి, యాప్స్, మొబైల్ యాప్స్, మెర్సిడీస్ బెంజ్. కంటిన్యూ క్లస్టర్ గురించి కూడా మాట్లాడితే మనకు ఈ కార్లో ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో జూమ్ అవుట్ చేస్తాను చూడండి, ఇలా కనిపిస్తుంది మీకు. సో ఇది ఇప్పుడున్న స్పోర్ట్స్ థీమ్. ఇందులో థీమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ట్రిప్ ఇన్ఫర్మేషన్, నావిగేషన్, రేడియో, మీడియా, టెలిఫోన్, డిజైన్స్లో వెళ్ళినట్టయితే 3 డిజైన్స్ ఉన్నాయి, స్పోర్ట్స్, క్లాసిక్ అండ్ ప్రోగ్రెసివ్. క్లాసిక్ థీమ్ అయితే చాలా నార్మల్గా ఉంటుంది, నాకు స్పోర్ట్స్ డిజైనే చాలా బాగా నచ్చింది కాబట్టి అదే పెట్టేస్తున్నాను. అండ్ డిజిటల్ స్పీడ్ ఆన్ టాకో విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్, గేర్ ఇండికేషన్ సెంటర్లో చూడొచ్చు, డేట్ అండ్ టైమ్ ఇండికేషన్స్ అన్నీ కూడా, సీట్ బెల్ట్స్ వార్నింగ్స్ అన్నీ కూడా చూపిస్తుంటుంది.
స్పోర్ట్స్ మోడ్లో మనకు సెంటర్లో ఓన్లీ స్పీడర్ టాకో ఇంటీరియర్ చూడొచ్చు. కమింగ్ టు మనకు లెఫ్ట్లో బ్రౌజ్ చేసినట్టయితే మనకు సో ఏఎంజీ పర్ఫార్మెన్స్ అసిస్టెన్స్ అండ్ ఆల్సో మెర్సిడీస్ సర్వీస్ రిమైండర్స్తో పాటు క్లియర్గా చూపిస్తుంటుంది. అండ్ ambient లైటింగ్ కంటిన్యూ క్లస్టర్ పైన కూడా చూడవచ్చు. సో రైట్ సైడ్లో మనం బ్రౌజ్ చేసుకుంటే డేట్ అండ్ టైమ్, G-ఫోర్స్ కానివ్వండి, బూస్ట్ ఆర్పిఎం అండ్ టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ స్టార్ట్ అండ్ మ్యాప్స్ నావిగేషన్ కంపాస్తో పాటు క్లియర్గా క్లస్టర్లో చూపిస్తుంది. సెంటర్ కన్సోల్లో ఏఎంజీ స్పెసిఫిక్ డాష్లో మల్టీ కలర్ 64 కలర్ ambient లైటింగ్ వస్తుంది. ఫుట్ ఏరియా లైట్ కూడా చేంజ్ అవుతుంది, డోర్స్లో కూడా చేంజ్ అవుతాయి, మల్టీ కలర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ పక్కనే ఆటో స్టార్ట్ స్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్లీ ఇక్కడ మనకు ఆఫ్ రోడింగ్ కంట్రోల్స్ అనేవి చూడొచ్చు. 1, 2, 3 విత్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్స్ అన్నీ, ఏసీ వెంట్ సేమ్ డిజైన్స్. అండ్ ఇక్కడ మనకు 3 జోన్ థర్మోట్రానిక్ ఆటో క్లైమేట్ కంట్రోల్ అనేది వస్తుంది విత్ మాన్యువల్ స్విచెస్తో పాటు అట్లీస్ట్ ఇస్తున్నారు. మెన్యూ, రీసెట్స్ అండ్ క్లైమేట్ కంట్రోల్స్ అన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అనలాగ్ క్లాక్ కూడా ఉంది, టెలిఫోన్, వెహికల్ సెట్టింగ్స్, హజర్ లైట్, రేడియో, మీడియా బటన్స్ మాన్యువల్గా ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు కప్ హోల్డర్స్ ఉన్నాయి, సాకెట్స్ 12V పవర్ సాకెట్ చూడొచ్చు, వైర్లెస్ చార్జర్స్. అండ్ నెక్స్ట్ క్లోజ్ చేస్తే మనకు కార్బన్ ఫైబర్ టెక్స్చర్ విత్ గోల్డ్ థ్రెడ్స్తో పాటు సెంటర్ కన్సోల్ అండ్ న్యూ గ్రాండ్ ఎడిషన్కి డైనమిక్ సెట్టింగ్స్, వెహికల్ సెట్టింగ్స్, సస్పెన్షన్, ట్రాక్షన్ కంట్రోల్, టచ్ ప్యాడ్ అనేది చూడొచ్చు, జ్యువెల్ నాబ్తో పాటు హోమ్ అండ్ బ్యాక్ బటన్స్, వాల్యూమ్ బటన్, ఎగ్జాస్ట్ అండ్ మనకి పార్కింగ్ కెమెరాస్ కానివ్వండి అండ్ లో రేంజెస్. సెంట్రల్ ఆర్మ్రెస్ట్ మనకు డీప్ స్టోరేజ్తో పాటు యూఎస్బీ అండ్ ఆల్సో అదర్ ఎస్డి కార్డ్స్ స్పేస్ అనేది ఇస్తున్నారు. మెయిన్లీ ఇప్పుడు మనకు మల్టీ ఫంక్షనల్ ఏఎంజీ పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ స్టీరింగ్ వీల్ విత్ నాపా లెదర్ 3 స్పోక్ ఫ్లాట్ బాటమ్ హెవీ ఎంబ్రాయిస్డ్ గ్రిప్తో పాటు వస్తుంది. G63MG బ్రాండింగ్తో పాటు చూడొచ్చు ఫ్లాట్ బాటమ్ దగ్గర. ఇది డ్రైవ్ మోడ్ సెలెక్టర్ అని అంటారు. ఇక్కడ మనకు క్లస్టర్ బ్రౌజింగ్తో పాటు క్రూజ్ కంట్రోల్, అడాస్ కంట్రోల్, లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్, ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్గా. అండ్ ఇక్కడ కూడా మనకి ఎగ్జాస్ట్ కంట్రోల్స్ అండ్ డ్రైవ్ మోడ్ సెలెక్టర్స్ ఉన్నాయి. అలాగే మనకు ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ అనేది వస్తుంది. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు కూడా ఎలక్ట్రిక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మెమరీ ఫంక్షన్తో పాటు. ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి, స్టీరింగ్ మౌంటెడ్ డౌన్ అండ్ అప్ షిఫ్ట్స్ మెటల్గా. అలాగే డ్రైవ్ సెలెక్టర్ గేర్ లివర్ ఇక్కడే ఉంటుంది మనకి మెర్సిడీస్కి రైట్ సైడ్లో. లెఫ్ట్ సో వైపర్ కంట్రోల్స్ అనేవి చూడవచ్చు, మనకి ఆటో వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి ఫంక్షన్స్. ప్లెయిన్ డాష్ డిజైన్ అండ్ ఆటో డిమింగ్ IRVMతో పాటు వస్తుంది. అది కూడా మిర్రర్ లెస్గా చూడొచ్చు మనకు ఆటో డిమింగ్. అండ్ ఇక్కడ మనకు సన్ రూఫ్ కంట్రోల్స్ అనేవి ఓపెన్ క్లోజ్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు లైట్స్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి, కాల్ మీ, SOS ఎమర్జెన్సీ, బర్మస్టర్ స్పీకర్స్ అండ్ ఇవన్నీ క్యాబిన్ లైట్స్ కంట్రోల్, ఇండివిజువల్ క్యాబిన్ లైట్స్ కంట్రోల్స్ ఉన్నాయి, సెంటర్ క్యాబిన్ డోర్ లైట్స్, బ్లూటూత్ స్పీకర్స్. లెఫ్ట్ సైడ్ సన్వైజర్లో వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షనింగ్ అండ్ సేమ్ యాజ్ రైట్ సైడ్లో కూడా వ్యానిటరీ మిర్రర్ లైట్ ఫంక్షన్తో పాటు ఉంది, బ్లూటూత్ స్పీకర్స్, మైక్స్. అండ్ ఇక్కడ వచ్చేసి లెదర్ హోల్డర్స్ అనేవి ఇస్తున్న డ్రైవర్ కూడా. అండ్ గోల్డ్ సీట్ బెల్ట్స్తో పాటు హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ ఇక్కడ సైడ్ కూడా ఉంటుంది, బాక్సీ విండోస్. సో ఈ కార్ డెఫినెట్లీ అందరికీ తెలుసు, ఇది ఒక ప్రాపర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రోడర్ అండ్ లాంగ్ డ్రైవ్స్ ప్రాపర్ రగడ్ కార్ అని అందరికీ తెలుసు. ఇలాంటి ఇప్పుడు బ్యాచులర్ కార్స్లో గ్రాండ్ ఎడిషన్ అంటే జస్ట్ ఇమాజిన్, ఇది ఒక రేర్ పీస్ అని చెప్పాలి. సో మన హైదరాబాద్లో కూడా ఒక 3 or 4 గ్రాండ్ ఎడిషన్స్ మాత్రమే, అందులో ఒకటిగా ఇది. సో రండి ఇంజన్ గురించి కూడా మాట్లాడదాం ఒకసారి. ఇక్కడ ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడానికి రెడ్ కలర్ లివర్ అనేది చూడొచ్చు. సో ఇంజన్లో ఎలాంటి చేంజెస్ లేవు, రెగ్యులర్ AMG G63లో ఏదైతే ఇంజన్ వస్తుందో అదే వస్తుంది. సో బిగినర్స్ మిస్టేక్ డోర్ అనేది లైట్గా వేయద్దు, రగడ్తో స్ట్రాంగ్గా వేయాలి. సో సేమ్ ఇంజన్ 4 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇందులో కూడా తీసుకున్నారు. సేమ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది, జస్ట్ గ్రాండ్ ఎడిషన్ అనేది కాస్మెటిక్ చేంజెస్ మ్యాట్ బ్లాక్ ఫినిష్లో మాత్రమే ఉంటుంది. సో ఇది ఒక రేర్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చిన పెయింట్ ఆప్షన్ అని చెప్పాలి. సో హుడ్ అనేది చాలా పైకి ఓపెన్ అవుతుంది విత్ ఇన్సులేషన్తో పాటు చూడొచ్చు నీట్లీగా. సో ఇది V8 పెట్రోల్ ఇంజన్ ట్విన్ M177 కోడ్తో టర్బో చార్జర్ 3982cc డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. 8 సిలిండర్స్ అనేవి ఉంటాయి మనకి ఇందులో, 32 వాల్వ్స్ అనేవి చూడొచ్చు. సో 585 bhp నుంచి 576 bhp అరౌండ్ పవర్ ట్రైన్స్ అనేవి ఉంటాయి విత్ 850 Nm ఆఫ్ టార్క్ అనేది తీస్తుంది. విత్ 8G TCT స్పీడ్ షిఫ్ట్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అనేది వస్తుంది ఈ కార్లో. 4-wheel drive ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్, BS6 phase 2 ఇంజన్, పవర్ స్టీరింగ్ వస్తుంది. అలాగే మనకు ఆఫ్టర్ బ్యాచింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే మనకి సిగ్నేచర్ అని చూడొచ్చు. 0 to 100 జస్ట్ 4.5 సెకండ్స్లో రీచ్ అవుతుంది. ఇలాగా టాప్ స్పీడ్ 220+ వరకు ఈజీగా రీచ్ అవుతుంది. మైలేజ్ 11 to 12 అంటారు, 10 యావరేజ్గా ఇస్తుంది. ఓన్లీ ఇంజన్ ఆఫ్టర్ బ్రాచ్ మ్యానుఫ్యాక్చరర్ సెంట్రైజ్డ్ ఇంజన్ విత్ హైడ్రాలిక్ స్టాక్స్, హుడ్ ఓపెన్ అని థ్యాంక్ఫుల్గా చూడొచ్చు. G క్లాస్లో మనకు స్టార్టింగ్ ప్రైస్ చీపెస్ట్ మోడల్ 2.5 CR నుంచి స్టార్ట్ అవుతుంది. AMG ఫుల్ ఫామ్ వచ్చేసి యావరేజ్ మాల్చర్ గ్రో బ్యాస్ పిచ్ అని అర్థం. G వ్యాగన్ ఫేమస్ బికాస్ ఆఫ్ బాక్సీ షేప్గా ఉంటాయి, రెడిక్యులస్ గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ సస్పెన్షన్ బాగుంటుంది. బ్రాబుస్ కిట్తో ఉన్న G వ్యాగన్ అనేది ఆల్మోస్ట్ కాస్ట్లియస్ట్ 12 crores వరకు ఉంటుంది. AMG కార్స్ ఫేమస్ ఏంటంటే మోర్ అగ్రెసివ్ ఉంటాయి, హై పర్ఫార్మెన్స్, బెటర్ హ్యాండ్లింగ్, స్టెబిలిటీ విత్ కార్బన్ ఫైబర్ మెటీరియల్స్. సో రైట్ సైడ్లో ఫ్యూయల్ రేట్ చూడొచ్చు, ఓన్లీ పెట్రోల్లో మాత్రమే వస్తుంది, ఎలాంటి డీజిల్స్ అనేవి ఉండవు.
సో డీజిల్ అదర్ కంట్రీస్ ఉండొచ్చు, బట్ మన దగ్గర ఉండవు. ఏఎంజీ ఫ్యూయల్ క్యాప్తో పాటు చూడొచ్చు, ఆటో ఫ్యూయల్ లిడ్ ఓపెనర్తో పాటు విత్ ఆల్ ద ఇండికేషన్. 98 ఆక్టేన్ యూజ్ చేయమని చెప్పి ఇండికేషన్ ఉంది. సో ఏఎంజీ కార్స్లో మోర్ అగ్రెసివ్గా ఉంటాయి. రణబీర్ కపూర్ దగ్గర ఒక ఏఎంజీ G63 అయితే ఉంది. G63లో 63 మీనింగ్ ఏంటంటే 6.3 లీటర్ V8 ఇంజన్ అని కూడా అర్థం. ఏఎంజీస్ మోర్ ఎక్స్పెన్సివ్ రిపేర్ కాస్ట్ దెన్ BMW అని కూడా అంటారు. ముఖేష్ అంబానీ దగ్గర ఆల్మోస్ట్ 4 G వ్యాగన్స్ ఉన్నాయి. G వ్యాగన్ ఓన్లీ 5 సీటర్ వస్తాయి, 7 సీటర్ రావు. ఏఎంజీ 63 అనేది 63లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ G వ్యాగన్ అనేది గ్రాండ్ ఎడిషన్ అని చెప్తారు. చాలామంది బిజినెస్ పర్సన్స్ ఎందుకు G వ్యాగన్ పర్చేస్ చేశారంటే అన్మ్యాచ్డ్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది, లగ్జరీ ఉంటుంది, ప్లస్ మోడర్నేట్ లగ్జరీ SUV అని కూడా అంటారు. అండ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ దుబాయ్లో జరుగుతుంది. G వ్యాగన్, G స్టాండ్స్ ఫర్ గ్లాన్ వ్యాగన్ అని అర్థం. సో మెర్సిడీస్ బెంజ్లో కాస్ట్లీయెస్ట్ ఎక్స్పెన్సివ్ కార్ ఏంటంటే 1955 అయిన మెర్సిడీస్ బెంజ్ 300 SLR. G వ్యాగన్ ఆల్సో హ్యాండ్మేడ్ బిల్డ్ కూడా అవుతుంటాయి. మెక్లెయిన్ F1 LM అనేది రేరెస్ట్ కార్ అది వరల్డ్ వైడ్లో. G వ్యాగన్ ఆల్సో సేఫ్ ఫర్ కిడ్స్ అండ్ అడల్ట్స్ కూడా అంటూ ఉంటారు. ఫ్రెండ్స్ దట్స్ ఇట్ గైస్, 2024 మెర్సిడీస్ AMG G63 గ్రాండ్ ఎడిషన్ ఒక ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ. మరి రివ్యూ అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు. ఈ కార్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే, ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి అక్కడ మీరు మెసేజ్ కూడా చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్, రెగ్యులర్ విషయం, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయాలి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిల్ అండ్ రైడర్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ బైక్, ఏ కార్ రివ్యూ కావాలి ఇలాంటి లగ్జరీ సెగ్మెంట్లో ఇమీడియట్గా కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకోవడానికి ఎప్పుడు కూడా ట్రై చేస్తున్నాను.